రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులపైన హైకోర్టు సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. ఇక మాజీ సీఎం కేసీఆర్ తో పాటుగా ప్రస్తుత ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉండగా పార్టీ ఆఫీసుల కోసం చౌకగా భూమి కేటాయించారని అప్పటి సీఎం కేసీఆర్ ను ప్రతివాదిగా చేరుస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇక దీనిపైన బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం హైదరాబాద్ తో పాటుగా జిల్లాల్లో తక్కువ ధరకే భూములు కేటాయించారని పిటిషనర్ వాదించారు. $500 కోట్ల విలువైన భూమిని 5 కోట్లకు కేటాయించారని గజం 100 రూపాయల చొప్పున కేటాయింపు జరిపినట్లుగా పిటిషనర్ కోర్టు దృష్టికైతే తీసుకెళ్లారు. ఇక అంతేకాక ప్రతివాదిగా ఉన్న కేసీఆర్ 2022 నుంచి ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయలేదని హైకోర్టుకు తెలిపారు. అయితే ఈ కేసులో జర్నలిస్టులు అలాగే అధికారులకు భూ కేటాయింపులపైన సుప్రీంకోర్టు గత నెల 25న ఇచ్చిన తీర్పును పిటిషనర్ కోర్టు చేశారు. ఇక దీనిపైన కోర్టు స్పందిస్తూ ఈ పిటిషన్లో ప్రతివాదిగా ఉన్న మాజీ కేసీఆర్ తో పాటుగా ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక కౌంటర్ దాఖలుకు 3 వారాల సమయం ఇస్తున్నట్లుగా తెలిపింది. అలాగే ఈ కేసులో తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేస్తున్నట్లుగా హైకోర్టు స్పష్టం చేసింది. ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులపైన హైకోర్టు సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ తో పాటుగా ప్రస్తుత ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా పార్టీ ఆఫీసుల కోసం చౌకగా భూమి కేటాయించారని అప్పటి సీఎం కేసీఆర్ ను ప్రతివాదిగా చేరుస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇక దీనిపైన బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం హైదరాబాద్ తో పాటుగా జిల్లాల్లో కూడా తక్కువ ధరకే భూములు కేటాయించారని పిటిషనర్ వాదించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. మాజీ సీఎం కేసీఆర్ కి అయితే హైకోర్టు షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. అయితే బీఆర్ఎస్ ఆఫీసులకు సంబంధించి భూ కేటాయింపులకు సంబంధించి అయితే హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వంలో రెండు టర్ములు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ చేతుల అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు భూములకు సంబంధించిన వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. ఆ నేపథ్యంలోనే జిల్లాలకు, ఎందుకంటే హైదరాబాద్ ఆఫీస్ తో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు అన్ని జిల్లాల్లో కూడా
తెలంగాణ 10 జిల్లాలు కూడా ఉచితంగా అంటే 100 రూపాయలకు గజం లెక్కని ఇలా కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూములని సుమారుగా రాష్ట్రం మొత్తం 5 కోట్ల రూపాయలకే కొనుగోలు చేసినట్టు ఒక జీవో పాస్ చేసి ఆ నేపథ్యంలోని ఇవాళ అన్ని జిల్లాలకు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడం జరిగిందని చెప్పి హైకోర్టు షాక్ ఇచ్చింది. దీని నేపథ్యంలోనే సుమారుగా 500 కోట్ల విలువ చేసేటువంటి భూమిని ఇలా 5 కోట్లకు దక్కించుకోవడం ఇలా ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంది. ప్రభుత్వానికి చెందాల్సిన భూములు మొత్తం అన్యాక్రాంతంగా తీసుకుని ప్రభుత్వం అప్పుడు సీఎంగా పనిచేసినటువంటి కేసీఆర్ ఇట్లా ఆ ప్రభుత్వ భూమిని దుర్వినియోగం చేసిందని చెప్పేసి ఇలా హైకోర్టు షాక్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలోనే పిటిషనర్ దీనికి దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితిని 2022 నుంచి కౌంటర్ దాఖలు చేయలేదన్న పిటిషనర్ 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టుకు ఆదేశం చేసిన పరిస్థితి. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ప్రభుత్వ సూచనలు చేసినటువంటి అప్పుడు సిఎస్ సోమేష్ కుమార్ కావచ్చు, ఇతర ఎవరైతే ఈ కీలక నేతలు ఉన్నారో ఆ ప్రభుత్వంలో పనిచేసిన కీలక నేతలందరూ కూడా ఇలా కోర్టుకు పిలిచే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారంతో రావాలి, దీనిపై వాదన నిలిపించే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే 2 పర్యాయాలు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ భూములను మొత్తం వాళ్ళ స్వంత అవసరాల కోసం వాళ్ళ పార్టీ కార్యాలయాల కోసం వాడుకున్నారని చెప్పేసి ఇలా హైకోర్టులో సీరియస్ కావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే విచారణ జరిగే అవకాశం అవుతుంది మమత. రైట్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీతో పాటుగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలి అని చెప్పి హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే కంటిన్యూ అవుతున్న ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై మరింత విచారణ చేసి కొన్ని జిల్లాలు ఇప్పటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కొన్ని జిల్లాలు కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలని స్థితిలో కూలగొట్టడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే అది కంటిన్యూ అవుతుంది. నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి భూములను అన్యాక్రాంతంగా తీసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పార్టీ ఆఫీసులు కూడా మరింత దాన్ని ముందుకు సీరియస్ గా చేయాలని చెప్పి ఆయా జిల్లా కలెక్టర్లకు ఆ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది సమాచారం. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దీనిపై ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, నిజంగా లీగల్ నోటీసులు ఇచ్చి అంతవరకు వదిలేస్తుందా లేకపోతే పార్టీల మీద ఉన్నటువంటి వేరే ఇష్యూ తోటి దాన్ని ఎట్లుంటి చూడాల్సిన అవసరం ఉంది. దీనిపై హైకోర్టు మట్టికాయలు వేయడమే కాదు ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది మమత. రైట్, అదేవిధంగా కేసీఆర్ కూడా దీనికి సంబంధించి అయితే ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? గతంలో కొన్ని ఇప్పుడు ఉదాహరణకు జనగాం జిల్లాకు సంబంధించిన పార్టీ ఆఫీస్ కు భూమి కేటాయించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వ భూమిని కొలగొట్టిన దశలో ఉన్నటువంటి కొంత ఇష్యూ జరిగినప్పుడు అప్పుడు టీఆర్ఎస్ నేతలంతా స్పందించడం జరిగింది. ప్రభుత్వం ఎక్కడ కూడా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా మీ అన్యాయంగా తీసుకోలేదు, ప్రభుత్వ నామ్స్ ప్రకారమే ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసి తీసుకోవడం జరిగింది. దీనికి అక్రమంగా ఏం కట్టలేదు, దానికి రిజిస్ట్రేషన్స్ అన్ని డాక్యుమెంట్స్ ప్రకారం కట్టినామని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి స్పందిస్తుంది, ఎట్లా దానిపై కేసులు ఏమైనా పెడతారా, ఫర్దర్ గా విచారణ చేస్తారా, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తారా, ఎట్లా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. దీనిపై ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుందో చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఇవాళ కూడా సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లిలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన సందర్భంగా కలెక్టరేట్ ఎదుట పెద్ద కల్వల అలాగే రంగంపల్లి శివారులో నిర్వహించే యువ వికాస విజయోత్సవ సభకైతే హాజరు కానున్నారు. కాసేపట్లో రంగంపల్లి సబ్స్టేషన్ వెనక ఉన్న హెలీప్యాడ్ లో సీఎం ల్యాండ్ అవుతారు. ఇక అక్కడి నుంచి సభాస్థలికి చేరుకొని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ తర్వాత ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సందర్శిస్తారు. అనంతరం వేదికపైకి చేరుకుంటారు. ఇక ఇటీవల గ్రూప్ 4 సింగరేణి కొలువులు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు కూడా అందించనున్నారు. అనంతరం సభికులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 5:50 తిరిగి హైదరాబాద్ కైతే వెళ్లిపోనున్నారు. ఇక ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లను చేశారు. అలాగే 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తునే నిర్వహిస్తున్నారు. సభ సందర్భంగా ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.